తార ఒకటి వెలసింది. దాన్ని ఎవరు చూస్తూ వచ్చారు? జ్ఞానులు దాన్ని గమనించుకుంటూ వచ్చారు. మన కూడా పుట్టడానికి నక్షత్రం పుట్టిందా? లేదు. ఆయన పుట్టుక విశేషత, ఆయన దేవుడు కాబట్టి ఆయన జన్మదినం ప్రత్యేకత ఏంటంటే నక్షత్రం తార వెలసింది. అది ఎవరు తెలుసుకున్నారు? జ్ఞానులు. సరే, ఆ కాలంలో జ్ఞానులు అంటాం. తూర్పు దేశ జ్ఞానులు అంటే ఐగుప్తు ఆ దేశంలో ఉన్నవారు. సరే, ఈ కాలంలో వాళ్ళు ఏమంటాం మనం? ఈ కాలంలో ఏమిటి? శాస్త్రజ్ఞులు, లేకపోతే టెలిస్కోపులు పెట్టుకొని చూస్తారు కదా, వేరే శాటిలైట్ కానీ. మీరు కూడా చూసారా? కొందరు సైంటిస్టులు ఉంటారు, శాస్త్రజ్ఞులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంత పెద్ద టెలిస్కోప్ అంటే తెలుస్తారు, దూరం ఎక్కడో ఉన్నదాన్ని వాళ్ళు ఇక్కడే చూస్తారు. చాలా పెద్ద టెలిస్కోప్లు ఉంటాయి, ఈ గదిలో పెద్ద పెద్ద ఉంటాయి. దాంట్లో వాళ్ళు కనిపెట్టి చూస్తే వాళ్ళకి ఆకాశంలో ఉన్న పైన ఉన్న తారలు కూడా అన్ని స్పష్టంగా కనబడతా ఉంటాయి. అయితే అట్లాంటి జ్ఞానులు ఆ కాలంలో వాళ్ళు ఆకాశాన్ని పరిశీలిస్తున్నారు. ఐగుప్తు ప్రాంతంలో ఉన్న వాళ్ళు పరిశీలిస్తా ఉంటే ఆ ముగ్గురు జ్ఞానులు వాళ్ళకి ఏం కనబడేదంటే కొత్తగా నక్షత్రం కనబడుతుంది వాళ్ళకి. వాళ్ళు రోజు చూసే నక్షత్రాల కంటే కొత్తగా నక్షత్రం తూర్పు దేశంలో కనబడుతుంది. అది ఎక్కడుందా, అది ఎందుకు వచ్చిందని వాళ్ళు తెలుసుకోవడానికి గ్రంథాన్ని ధ్యానించారు. ధ్యానించినప్పుడు యెషయా గ్రంథంలో ఏమని రాయబడింది మనం చదువుతున్నాం కదా, మత్తయి సువార్త 1:8. ఇదిగో కన్య గర్భవతి కుమారుని కను, ఆయన కుమారుని పేరు పెట్టు. సరే, ఆయన యొక్క విశేషత యేసుక్రీస్తు వారికి పుట్టిన విషయం తార ఉద్భవించింది. జ్ఞానులు బయలుదేరారు. ఎందుకు బయలుదేరారు అంటే ఎక్కడైనా ప్రత్యేకమైన రాజు జన్మిస్తేనే తార ఉదయిస్తుందని వాళ్ళకి తెలుసు. అంటే రాజు మామూలు రాజు కాదు. ఎంతమంది రాజులు పుట్టచ్చు, ఎంతమంది రాజులు పుట్టినా కూడా నక్షత్రాలు ఎక్కడ కొత్తగా రాలేదు. అంటే ఈ రాజు పుడుతున్నాడు, దాన్ని బట్టి నక్షత్రం వచ్చిందంటే ఏదో ప్రత్యేకత ఉంది అని ఆయన చూడడానికి జ్ఞానులు సైతం ఎన్నో కిలోమీటర్ల దూరం నుంచి వాళ్ళు బయలుదేరొచ్చారు. ఇప్పుడంటే మనకు వాహనాలు ఉన్నాయి, షిప్లు ఉన్నాయి. అప్పుడు అవన్నీ ఏం లేవు. వాళ్ళు ఒంటరి మీద ఎడారిలో చాలా దూరం, కొన్ని వేల కిలోమీటర్లు వాళ్ళు ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. ఎవరు చూడడానికి? యేసు ప్రభువుని చూడడానికి. వాళ్ళకి అడ్రస్ ఒకటి చెప్పారు. మరి అడ్రస్ చెప్పింది ఆ నక్షత్రమే. మనకు ఇప్పుడు ఏదైనా పోవాలనుకోండి, మనం జీపీఎస్ పెట్టుకుంటాం కదా, దీనిలో ఫోన్లో అడ్రస్ పెట్టుకుంటే అడ్రస్ ని బట్టి మనం వెళ్ళిపోతాం ఒక వెళ్ళగలని. అయితే వాళ్ళకు ఆ సమయంలో ఆ నక్షత్రమే ఒక జీపీఎస్ లాగా పనిచేసింది. వాళ్ళని యేసుక్రీస్తు వారు పుట్టిన జన్మస్థానాన్ని తీసుకొని వచ్చింది. ఇది ఆయన ప్రత్యేకత. వాళ్ళు ఆ రాజుని చూసి ఇంకేం చూస్తారు? ఆ తారని, ఆ గొల్ల కాపని చూసినప్పుడు ఆ దూత ఏమని చెప్పారు మాట? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము. ఇది క్రిస్మస్ యొక్క వర్తమానం. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మము మనకు శుభవర్తమానం. ఏంటి శుభవర్తమానం? ఆయన పుట్టినప్పుడు ఇవన్నీ జరిగాయి. గొల్ల కాపరులు వచ్చారు, జ్ఞానులు వచ్చారు, కానుకలు ఇచ్చారు, తార వెలిసింది. ఏ రోజు రాజు భయపడిపోయినాడు. అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. ఇంకా గర్భం ధరించింది కన్యకి గర్భం ధరించింది. అంటే పురుషుని ఎరిగినటువంటి స్త్రీ మరి గర్భాన్ని ధరించింది. అంటే ఈ సైన్స్ కూడా అర్థం కానటువంటిది. అంటే గొప్ప కార్యం, పరిశుద్ధాత్మ ద్వారా జరిగిన కార్యం. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి జన్మలోనే జరిగాయి. ఇంకెక్కడ కూడా ఈ విశేషతలు లేవు. వీటన్నిటి మనం చెప్పచ్చు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి జన్మ చాలా ప్రత్యేకమైంది. సరే, ఆయన దినం ప్రత్యేకమైంది, ఎన్నో జరిగాయి. దీనివల్ల మనకేం ప్రయోజనం? పండుగ వచ్చింది, క్రిస్మస్ వచ్చింది, కొత్త బట్టలు వేసుకొని మందిరానికి వచ్చాం. దీనివల్ల మనకి ఏం ప్రయోజనం? యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వస్తే దానివల్ల మనకేం ప్రయోజనం? ఆయన ఎక్కడో ఇజ్రాయెల్ దేశంలో బెత్లెహేములో ఎక్కడో పుట్టాడు, దానివల్ల నాకేం ప్రయోజనం? మనం ఇవే ఆరాధన అంశాలు. యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఈ అంశాలను బట్టి మనం ఆరాధన చేస్తాం. మన జీవితంలో నిజంగా ఈ కార్యం జరుగుతుంటే మనం ఆత్మతో సత్యంతో ఆరాధన చేస్తాం. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు? యోహాను రాసిన మొదటి పత్రిక
మొదటి తిమోతి 1:15. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఎందుకు వచ్చారండి యేసు లోకానికి? పాపులను రక్షించు. ఎవరు పాపులు ఇక్కడ? అందరూ పాపులే, ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే జన్మ ద్వారా ప్రతి మానవుడు జన్మతో దావీదు ఏమంటాడంటే, నా తల్లి గర్భంలో నేను పాపములోనే పుట్టాను. అంటే పాపం అనేటువంటి చిన్న పిల్లలు పాపులు కాదు, గుర్తుపెట్టుకోండి. పుట్టిన పిల్లల్ని మనం పాపి పుట్టాడని మనం అన్నాం అనుకోండి, ఎవరైనా బాధపడతారు. చిన్న పిల్లలు వాళ్ళకి అన్యం పోయినా తెలియదు, లోకైనా వాళ్ళకి తెలియదు. వాళ్ళని పాపులను ఎలా అంటాం? పాపం అనే స్వభావం వాళ్ళు సంక్రమించింది. ఇంకా చెప్పాలంటే బిడ్డ పుట్టిన వెంటనే చూసిన వాళ్ళు ఏమంటారు? బంధువులు కానీ తల్లిదండ్రులు ఏమంటారు? ఏం చూస్తారు? ఆ బిడ్డను చూస్తారు, తండ్రిలాగా ఉన్నారా తల్లిలాగా ఉన్నారా అంటే ఆ పోలికలు. ఎవరి పోలికలు అంటే మొట్టమొదటి పాపం చేసిన ఆదాము ఉన్నటువంటి ఆ స్వభావము అది ఎక్కడి నుంచి వస్తుందంటే పుట్టుకతోనే మనలో వచ్చేస్తుంది. అది మన రక్త నలాలలో జీన్స్ లో ఉండిపోతుంది పాపం అనే స్వభావం. పెద్ద పెరిగి కొద్ది వాళ్ళు బాల్యము నుండి ఉన్న మాట అంటే ఆదికాండంలో మాట 8వ అధ్యాయంలో నరుని యొక్క హృదయాలోచన బాల్యము నుండి చెడ్డది. అంటే ఊహ తెలియక ముందు నుంచి ఏం చేస్తున్నారు? చిన్న పిల్లలు ఏం చేస్తున్నారని చెప్పిన మాట వింటారా అందరూ? అందరూ వినడం లేదు. ఎవరు వినరు. ఏ చిన్న పిల్లలు చెప్పిన మాట వినరు. ఎందుకంటే పుట్టుక యొక్క స్వభావమే, పాపం యొక్క నైజమే అది. పుట్టుకనే అలా ఉంది. మా పిల్లలు ఉన్నారు, ఏది వద్దంటే అదే చేస్తారు. పిల్లల స్వభావం అది, మనిషి స్వభావం అది, రక్తంలో వచ్చింది, పుట్టుకలో వచ్చింది పాపం స్వభావం. సరే రోజు చేసిన తర్వాత ఇంకేమో చేస్తున్నాం. ఆ తర్వాత ఈ పాపాలన్నిటికీ మరి ఏం కావాలంటే ఈ పాపాల నుంచి మానవుడికి విడుదల కావాలి. ఈ పాపాలతోనే మనం ఒక మనిషి వెళ్తాడు, నరకానికి వెళ్తాడు. పాతాళము వారి పాపాలు తీసుకుని వెళ్తాయి, మనిషిని పాతాళానికి తీసుకొని వెళ్తాయి. అందుకని మనల్ని పాపంలో రక్షించడానికి తీసుకుని ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు యేసు ఈ లోకానికి? పాపులను రక్షించడానికి, మనందరం రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. మార్కు సువార్త 2వ అధ్యాయం 17వ వచనం. మాట విని నేను పాపులనే పిలవచ్చింది కానీ నీతి మంతులను పిలవలేదు. ఈ వాక్యం ఏం చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు? నేను ఎందుకు వచ్చాను ఈ లోకానికి అంటే పాపుల కోసం వచ్చాను, నీతి మంతుల కోసం నేను రాలేదు అంటున్నాడు. అలాగే లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెనక్కి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చని అతనితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువు ఎవరి కోసం వచ్చారంటే నశించిన దాన్ని వెనక్కి రక్షించడానికి. అంటే మానవుడు ఏ విధంగా అయితే పాపంలో జన్మిస్తున్నాడో, పాపంలో జీవిస్తున్నాడో, మానవుడి యొక్క అంతం ఏమవుతుంది? ఇచ్చే నరకానికి వెళ్తుంది. ఆ నరకం నుంచి, ఆ నరకమైనటువంటి నిత్యాల నుంచి దేవుడు తప్పించడానికి మన కొరకైనా ఈ లోకంలో జన్మించాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకునేందుకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం నిచ్చుటకును వచ్చాడు. పుట్టిన మాట్లాడుకుంటాం కానీ క్రిస్మస్ గురించి మాట్లాడుకుంటాం. ఆయన పుట్టిన ఉద్దేశమే అది.
ఎందుకు పుట్టాడు యేసుక్రీస్తు ఈ లోకానికి అంటే మనందరి కోసం ప్రాణం పెట్టడానికే ఆయన పుట్టాడు. అంటే ప్రాణ విమోచన క్రయధనము అంత గొప్పది. అంటే మన పాపము లేక దానికి బదులుగా యేసుక్రీస్తు వారు బదులుగా ఏం చేయాలి అంటే దానికి బదులుగా చేయాల్సినటువంటి క్రయధనం, చేయవలసిన ఆ పని అది ఎంత గొప్పది అంటే దానికి బదులుగా ఆయన ప్రాణాన్ని ఇవ్వాల్సి వచ్చింది. ఒకరిని రక్షించడానికి ఆయన తన సొంత ప్రాణాన్ని ఇవ్వాల్సి వచ్చింది. మన ప్రాణ విమోచన క్రయధనం ఎంత గొప్పది. కీర్తనలో రాయబడింది, ఎవరు కూడా తన సహోదరుని విమోచింపజాలడు. ప్రాణ విమోచన క్రయధనం బహు గొప్పది. అంటే ఒకరి పాప స్థితిలో నుంచి ఇంకొకరు లేవని బయటికి తీసుకొని రాలేదు. దాని క్రయధనం చాలా గొప్పది. ఎందుకంటే ప్రతి మనిషి పాపంలోనే ఉన్నాడు. ఇప్పుడు నేనే పాపంలో ఉండి నా తోటి సహోదరుని ఎట్లా పాపం నుంచి బయటకు తీసుకురాగలుగుతాను? నేను ప్రాణం పెట్టినా కూడా నా రక్తంలో ఏ ప్రయోజనం లేదు. అర్థమైనా నేను చెప్పే మాట? ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు, అడ్మిట్ అయి ఉన్నారు. ఇప్పుడు నేను రక్తం ఇస్తానంటాను. నేను రక్తం ఇస్తానంటే వెంటనే డాక్టర్ తీసుకొని ఇచ్చేస్తాడు. రక్తం ఇవ్వడు, ముందు పరీక్ష చేస్తాడు. ఈ రక్తం మంచిదేనా, అసలు నాకు రోగం ఉందా, నాకు జ్వరం ఉందా, నేను ఆరోగ్యంగా ఉన్నానా, నా రక్తం ఆయనకి అసలు సరిపోతుందా లేదా అని చూస్తారు, పరీక్ష చూస్తారు. పరీక్షలో ఏమైపోతే ఈ రక్తం పైకి రాదు, ఈ రక్తం ద్వారా ఆ మనిషిని బతికించలేము. మనందరిని బతికించడానికి ఆయన ప్రాణ విమోచన క్రయధనంగా ఆయన ప్రాణాన్ని పెట్టాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు వచ్చిన కారణం ఏంటంటే పాపులను రక్షించడానికి, అలాగే మన కొరకే ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన పుట్టింది ఎందుకు అంటే చావడానికి. ఎవరి కోసం చావడానికి? మనందరి కోసం చావడానికి. ఆ శిలువ మరణం కోసమే ఆయన పుట్టాడు. అందుకే మనం క్రిస్మస్ గురించి చెప్పినప్పుడు పుట్టిన మనకు ప్రాముఖ్యత కాదు, ఆయన ఎందుకు పుట్టాడు అంటే ఆయన మరణం మనకు ప్రాముఖ్యత. అందుకే ప్రతి ఆదివారం మనం గుర్తు చేసుకుంటాం ఆయన మరణాన్ని, బలులని గుర్తు చేసుకుంటాం. బలులో పాల్గొనడం ద్వారా ఆయన శిలువ మరణాన్ని గుర్తు చేసుకుంటాం. వాళ్ళు ఆయన శిలువ మరణం ద్వారానే మనకు విమోచన విడుదల. తొందరగా చూసుకుందాం. యోహాను సువార్త 18:37. నేను చూడండి, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకే నేను పుట్టితిని. మొదటి జవాబు ఎవరైనా? అందుకు పిలాతు రాజువా అని ఆయన అడగగా యేసు నీవన్నట్టే నేను రాజునే సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని ఇందు నిమిత్తమే ఈ లోకంలోకి వచ్చితిని సత్య సంబంధమైన ప్రతివాడు నా మాట విన్నాడు. కాబట్టి ఆయన సత్యమైనటువంటి దేవుడు. యేసుక్రీస్తు ఏమన్నారు? నేనే మార్గము సత్యము జీవము. కాబట్టి ఆయన మీద విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ ఏమవుతున్నారు? ఆయన ఏ విధంగా సత్యవర్తుడో మనం కూడా ఆయన వలె సత్య మార్గమును వెంబడించినప్పుడు, మనం రక్షించబడినప్పుడు, ఆయన్ని రక్షకుడు అంగీకరించినప్పుడు మనం కూడా సత్యవర్తులుగా మనం తీర్చబడుతున్నాం. ఆయన సత్య మార్గంలో ఆయన మళ్ళీ చేర్చేవాడుగా ఉన్నాడు. సత్యం గురించి సాక్ష్యం ఇచ్చడానికి వచ్చాడు. ఏమి రాయబడిందైనా అక్కడ రాజు. ఎవరికి రాజైనా? యూదులకు రాజు. అలాగే మనకు కూడా ఆయన రాజు, మన జీవితానికి రాజు, మన కుటుంబానికి రాజు, మన సంఘానికి రాజు. ఆయన అంటే దేవుడే మన జీవితాన్ని పరిపాలించే దేవుడు. ఆయన ఆధీనంలో మనం ఉంటాం. ఆయనే మన జీవితాన్ని పరిపాలన చేసేవాడుగా ఉంటాడు. ఆయన మనకు రాజుగా ఈ లోకంలో పుట్టాడు. ఇంకా మనల్ని సత్యమైన మార్గంలో పెట్టడానికి ఆయన ఈ లోకంలో పుట్టాడు. అలాగే చూడండి, యోహాను సువార్త 1:9 ఏం చెప్తున్నా ఇప్పుడు దాకా? నిజమైన వెలుగు నేను లోకంలోకి వచ్చి ప్రతి ఒక్కరిని వెలిగించున్నది. అంటే మనందరం ఎప్పుడు ఎక్కడున్నా మనం
చీకటిలో పాపంలో ఉన్నాం. పాపంలో మనం ఇక్కడ తీసుకొచ్చాడు ఆయన వెలుగులోకి. రక్షణ ద్వారా ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా మనం వెలుగులోకి తేబడ్డాము. నేనైనప్పటికీ మొదటిగా పాపులను రక్షించడం తీసుకొని ఈ లోకానికి వచ్చాడు. రెండవదిగా ఆయన చీకటి నుంచి వెలుగుకి మనం తీసుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు. మూడవదిగా అసత్యంలో ఉన్న మనల్ని సత్యంలోనికి మనం నడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. రాజుగా ఆయన ఈ లోకంలో జన్మించాడు. యోహాను సువార్త ఇంకా చూస్తున్నాం 12వ అధ్యాయము 46వ వచనం. చీకటిలో నిలిచెడుకున్నట్లు నేను వెలుగుని లోకములకు వెలుగుగా వచ్చి ఉన్నాను. కాబట్టి మనం పూర్వం చీకటిలో ఉన్న మనం వెలుగులోకి నడిపించబడ్డాం. 10వ అధ్యాయం 10వ వచనం యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. దొంగతనము హత్యను నాశనము చేయడానికి వచ్చింది కానీ ఆమె దేనికి రాదు. చదవండి. గొర్రెలకు జీవం కలిగినట్లు అది సమృద్ధిగా కలిగినట్లు నేను వస్తే మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఈ యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఏం రాయబడింది? మనందరము గొర్రె లాంటి వారము, ఆయన గొర్రెలకు కాపరి. ఇప్పుడు కాపరి ఉన్నాడు, కాపరి గొర్రెల్ని మేపుకుంటూ తీసుకుని వెళ్తున్నాడు. జీతగాడు ఏం చేస్తాడు? సింహం వచ్చింది, తోడలు వచ్చింది. ఇప్పుడు తన ప్రాణాన్ని కాపాడుకోవాలి, తన ప్రాణం పరంగా పెట్టి గొర్రెలు కాపాడాలి. జీతం పని చేస్తున్నాడు, ఏం చేస్తాడు? ప్రాణం కాపాడుకోవడానికి పారిపోతాడు. అక్కడి నుంచి మందం వదిలేసి పారిపోతాడు. ఒకవేళ నిజంగా ఆ గొర్రెలని ప్రేమించి ఈ 4 గొర్రెలు అనుకున్నటువంటి యజమాని ఏం చేస్తాడు? తన ప్రాణాన్ని పరంగా పెట్టి ఆ గొర్రెని కాపాడతాడు. ఎలుగుబట్టే కానీ సింహమే కానీ ఏది కానీ ప్రోడక్ట్ వచ్చినప్పుడు ప్రాణాన్ని పరంగా పెట్టి కాపాడతాడు. వాటిని ఏం చేస్తున్నాడు? ఆయన మంచి కాపరిగా మనకు ఉన్నాడు. మనం ఏం చదువుతున్నాం? దొంగతనం హత్యను నాశనం చేయడానికి వచ్చింది కానీ వాడు దేనికి రాడు. జీవం ఇచ్చుటకు. మనం ఎలా ఉన్నాము? జీవం లేకుండా ఉన్నాం, మృదులంగా ఉన్నాము. యెషయా గ్రంథంలో రాయబడింది. ఏమని రాయబడిందంటే అరికాల నుంచి అండేంత వరకు పూర్తిగా స్వస్థత కొంచెమైనా లేదు. ఆయన మానవుని చూసినప్పుడు పాపముతో అందరూ కూడా చనిపోయిన వాళ్ళగా ఉన్నాడు. ఎఫెసీయుల రాష్ట్రపతి 2వ అధ్యాయంలో రాయబడింది, అపరాధం చేత పాపం చేత మనం చచ్చిన వాళ్ళమే ఉన్నాం. చనిపోయిన వాళ్ళైనా బ్రతికించడానికి, మనలో జీవం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. వాటి ఎన్ని ఇప్పటిదాకా మనం ఆయన పాపను రక్షించడానికి వచ్చాడు, చీకటి నుంచి మనం వెలుగు తీసుకోవడానికి వచ్చాడు, రక్షించడానికి వచ్చాడు. ఆయన ప్రాణం ఇవ్వడానికి, ప్రాణం పెట్టడానికే వచ్చాడు. మన కోసం ప్రాణం చనిపోవడానికే వచ్చాడు ఈ లోకానికి. ఇంకా సత్యంలో మనం నడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఇంకా మనం తీసుకుందాం. చూడండి, ఇదే యోహాను సువార్త 9వ అధ్యాయం 39వ వచనం. 9:39 యోహాను సువార్త. అప్పుడు యేసు చూడని వారు చూడవలను, చూచువారు గుడ్డివారు కావలను అను తీర్పు నిమిత్తం నేను ఈ లోకంలోకి వచ్చిందని అని చెప్పాను. తీర్పు చేయడానికి ఆయన లోకానికి వస్తున్నాడు. మరి తీర్పు ఎవరికి ఉంటుంది? తీర్పు ఎవరికి ఉంటుంది? పాపం చేసిన వారికి తీర్పు ఉంటుంది. ఒక దినాన మనం దేవుడికి న్యాయస్థానంలో నిలబడాలి. అయితే తీర్పు తీసినప్పుడు పాపం చేసిన వారు దోషులుగా ఎంచబడి వాళ్ళు నరకంలో తీసుకుని నిలబడుతున్నారు. మనకు తీర్పు ఉంటుందా? తీర్పు ఉండదా? విశ్వాసమైన మనకి తీర్పు నుంచి మనం తప్పించడానికే ఈ లోకానికి వచ్చాం. మన తీర్పు నుంచి తప్పించడానికి ఒకసారిగా మనం ఆయన కృపను పొంది విశ్వాసం పొంది ఆయన నమ్మినప్పుడు మనం తీర్పులోనికి రాము. ఆయన మన తీర్పు నుంచి తప్పించడానికి వచ్చాడు. 12వ అధ్యాయం యోహాను సువార్త
27వ వచనం. ఇప్పుడు నా ప్రాణం కలవరపరచున్నది. చదువు. నేనేమందును, నా తండ్రి గడియ చూడకుండా మనం తప్పించుకోము. ఆయనను ఎందుకు నేను ఈ గడియను మర్చిపోయాను. ఏం చెప్తున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు వారు? అయినా నా ఇష్టం కాదు ప్రభా, నా చిత్తం కాదు, ఈ చిన్న నా నుంచి తీసివేయడం కాదు, కానీ నీ చిత్తమే జరిగించింది కాక. యేసుక్రీస్తు వారు ఎందుకో లోకానికి అంటే తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఈ విధంగా దేవుడు చేసినటువంటి కార్యం మన జీవితంలో మనం తెలుసుకొని మనం దేవుడు అసలు స్థుతిద్దాం, ఆరాధిద్దాం. దేవుడు మనం చేసిన కార్యము ఇప్పుడు దాకా ఎన్ని చూస్తున్నాము? ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు, రక్షించడానికి వెతికి రక్షించడానికి వచ్చాడు, చీకట్లో మనల్ని వెలుగులోకి తీసుకుని వెళ్తున్నాడు, ఆయన సత్యములో మనల్ని నడిపించడానికి వచ్చాడు, జీవం ఇచ్చుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు, ప్రాణం పెట్టడానికి మన కోసమైన ఈ లోకానికి వచ్చాడు. మనం చూసుకున్నాం 20 అధ్యాయం 21వ వచనం. అప్పుడు యేసు మీకు సమాధానము కలుగునుగాక, కానీ నన్ను పంపిన ప్రకారం నేను పంపుచను మళ్ళా వారితో చెప్పాను. వాడు తండ్రి చేతన పంపబడ్డాడు, తండ్రి చిత్తాన్ని జరిగిన పంపబడిన వాడిగా ఉంటున్నాడు. సరే, వాటి ఇంతవరకు మనం చూసుకుందాం. మన సమయాన్ని బట్టి ఈ మాటలు బట్టి మనం దేవుడు ఆరాధిద్దాం. దేవుడు పాపములను మనల్ని రక్షించడానికి లోకానికి వచ్చాడు, మనల్ని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చాడు, మన కోసం ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చాడు, చీకట్లో తీసుకున్న మనల్ని మనం వెలుగులో తీసుకురానికి లోకానికి వచ్చాడు. మనం నిర్జీవుల మృతులమైనటువంటి మనం చనిపోయే వారంగా పాపంలో మనల్ని ఆయన జీవం సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి ఆయన మన కొరికి లోకానికి వచ్చాడు. మంచి కాపరిగా ఆయన మన కొరకే తన ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చాడు. ఆ సత్యమైన మార్గంలో నడిపించడానికైనా ఈ లోకానికి వచ్చాడు. ఇవన్నిటిని బట్టి మనం ధ్యానం చేసుకొని నిజంగా మనం సత్యమైన మార్గంలో ఉన్నామా, ఆయన విశ్వాసం కలిగి ఉన్నామా, రక్షణ మారుమనసు పొంది ఉన్నామా? యేసుక్రీస్తు ప్రభువారు కానీ మన జీవితంలో కానీ జన్మించకపోతే మనం ఆత్మతో సత్యంతో ఆరాధన చేయలేము. ఈ రక్షణ మారుమనసు అనుభవం ఇప్పుడు మనం చెప్పిన అంశాలన్నీ కూడా మన జీవితంలో నెరవేరినట్లయితే అనుభవపూర్వకంగా మనం ఆయన్ని ఆత్మతో సత్యంతో ఆరాధన చేద్దాం. రండి మనం ఆరాధనలోకి వెళ్దాం. సరే, ఆరాధన చేయండి. సహోదరుడు సహోదరుడు చెప్పిన మాటలు బట్టి ఆరాధన చేయండి. తండ్రి, నమ్మకమైన మా ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి.